సీరియల్ ఆ ఆ అంతమే ఆరంభం. రచయిత్రి వేమూరి శ్రీలత గారు. చదువుతున్నది చాందిని రాజేష్. ఎపిసోడ్ 26 బయటపడిన నిజం. జరిగిన కథ. హఠాత్తుగా ప్రవళిక తండ్రి ఆమెకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం, పెళ్లి కొడుకుగా వచ్చిన న్యూరాలజిస్ట్ ఉదయ్ ఆ రూంలో యోగి ఫోటో చూసి అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, ఆపరేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పాడు. ఆ విషయం విని షాక్ అయిన ప్రవళిక ఎస్ఐ రాజేష్ కి ఫోన్ చేసి జైల్లో ఉండగా యోగికి జరిగిన సర్జరీ గురించి తెలుసుకుంటుంది. ఇక తరువాత కథ విందాం. యోగి బ్రెయిన్ సర్జరీ కోసమే కావాలని అరెస్ట్ అయ్యాడా అని ప్రవళిక మేఘ మాట్లాడుకుంటూ ఉండగా, మేఘ సందేహంగా, మరి నేషనల్ హైవే మీద సీసీటీవీ ఫుటేజ్లో ఆ రోజు నైట్ కారు కూడా కనిపించింది అని అడిగింది. ప్రవళిక చిరాగ్గా, ఇన్ని చేసిన వాళ్ళు కారు వేసుకుని వెళ్లి రాలేడా అని అంది. మరి మరి స్క్రిజోఫేనియా అని డాక్టర్ ఎలా చెప్పారు అని అడిగింది. మేఘకు సందేహాలు తీరడం లేదు. హూ, ఆయన నిజమే చెప్పారు. కాకపోతే ఆయన 4 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి చెప్పారు. వీళ్ళు ఇప్పుడు కూడా ఆ సమస్య ఉన్నట్లు నాటకమాడారు అంది ప్రవళిక. మరి ఈ విషయం సీతారామయ్య గారికి తెలుసంటారా మేడం అని అడిగింది మేఘ. ప్రవళిక కోపంగా, నో, నాకు అర్థమైనంత వరకు వీళ్ళిద్దరే దీనిలో పాత్రధారులు. ఎవరికీ ఈ విషయం తెలుసుండదు. తెలిస్తే వాళ్ళు కంగారు పడేవారు కాదు. మూడో వ్యక్తికి తెలిస్తే కథంతా రసాభాస అయిపోతుందని వీళ్ళు కూడా మూడో మనిషికి తెలియకుండా ఇంత కథ నడిపించారు. వీళ్ళని వదలను, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని అంది. మేఘ ఆలోచిస్తూ, మేడం, జైల్లో సర్జరీ జరగకపోతే ఇప్పటికీ యోగి చనిపోయేవాడేమో కదా అని అంది. ఆ మాట వినగానే ప్రవళికకు గుండె పట్టేసినట్లయింది. మేఘ చాలా ఆర్ద్రతతో, అవును మేడం, తమ జీవితం అంతం కాకుండా ఇంత రిస్క్ చేశారు వాళ్ళు. ఏదైనా అటు ఇటు అయ్యి చైత్ర టైంకి రాలేకపోతే యోగిని ఉరి తీసేసేవారే కదా. పాపం పసిది అనాథ అయిపోయేది. జీవితానికి రిస్క్ ఉందని తెలిసి కూడా అంత ధైర్యం చేశారు వాళ్ళు. కోర్టును కావాలని మోసం చేసేవాళ్ళు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పి జీవితాలు నాశనం చేసేవాళ్లకన్నా యోగి చాలా నయం కదా మేడం. తన జీవితం కోసమే కోర్టును తప్పుదారి పట్టించాడు. నాకైతే అతను చేసిన దాంట్లో అన్యాయమేమీ కనపడటం లేదు. మీరు కూడా ఆలోచించండి మేడం అని చెప్పింది. 6 నెలల తరువాత గుడిలో గంటల మృదు గంభీరమైన స్వరం, ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్ మేడం అని వినిపించింది. ఆఫీస్ రూంలో కూర్చుని ఫైల్ చూస్తున్న ప్రవళిక తలెత్తకుండానే కమిన్ అంది. మేఘ గుమ్మం వైపు అలాగే నోరు తెరుచుకుని చూసింది. కూర్చోండి అంటూ తలెత్తిన ప్రవళిక అలానే స్టన్ అయినట్లు చూసింది. అక్కడ యోగి, చైత్రలు సైవితో కలిసి అందమైన ఫ్యామిలీ పోస్టర్లా నిలబడున్నారు. ప్రవళిక ఏం మాట్లాడకుండా మౌనంగా ఫైల్స్ చూసింది. వాళ్ల ముందు తనెంత ఫూల్లా నిలబడిందో తలుచుకుంటుంటేనే ఆమెకు మనసు అతలాకుతలమైపోతుంది. చైత్ర మెల్లగా, మేడం, మీతో మాట్లాడాలి అని అంది. చివ్వున తలెత్తి వాళ్ళ వైపు చూసింది ప్రవళిక. ఏం మాట్లాడతారు? మీరు నన్ను ఎలా ఫూల్ని చేశారో మాట్లాడతారా? కోర్టుని ఎలా తప్పుదారి పట్టించారో మాట్లాడతారా? న్యాయ వ్యవస్థని ఎంత మోసం చేశారో మాట్లాడతారా అని అడిగింది. ఆమె గొంతులో కోపం కన్నా రోషం ఎక్కువగా తొంగి చూసింది. చైత్ర ఏం మాట్లాడలేదు. ప్రవళిక వైపే సూటిగా చూస్తూ నోరు విప్పాడు యోగి. ఆవేశంగా, మేడం, మేం చేసిన పనికి నేను ఎవరికైనా సంజాయిషి చెప్పవలసి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ మీరు నా విషయంలో చూపించిన శ్రద్ధకి మీకొక్కరికే సంజాయిషి చెప్పాలని అనిపించింది. నేను హత్య చేశానని నేనే చెప్పినా కానీ మీరు హంతకుడని వదిలేయకుండా నా గురించి ప్రతి విషయాన్ని ఆరా తీసి నన్ను నిర్దోషిగా చూపించాలని చాలా ప్రయత్నించారు. ఒకానొక సమయంలో మీరు నాకు శిక్ష పడకుండా చేస్తారేమోనని భయపడ్డాను కూడా. మేడం, నేను చేసిన పని మీ దృష్టిలో, చట్టం దృష్టిలో తప్పేమో, కానీ నా దృష్టిలో మాత్రం ఇది ఈ దేశ పౌరుడిగా నా హక్కు. ప్రభుత్వం వద్ద నుండి ఉచిత విద్య, వైద్యం అందుకోవడం ప్రజల హక్కు కాదా? ప్రజలకు అవసరమైన విద్యా, వైద్యం అందించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? మన రాజ్యాంగంలో కరుడు కట్టిన ఖైదీకి ఉన్న ఫెసిలిటీస్ ఒక బాధ్యతాయుతమైన పౌరుడికి లేదు. అందుకే నా హక్కుని నేను మోసపూరితంగా సాధించవలసి వచ్చింది. మేడం,
మీరు ఒక అడ్వకేట్. మన దేశంలోని అవినీతి గురించి నేను చెప్పనవసరం లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, గౌరవనీయమైన ఉన్నత పదవుల్లో ఉన్న విద్యావంతులు, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన పెద్ద మనుషులతో సహా చాలా మంది అవినీతి ముద్దుబిడ్డలే. మన దేశం నలుమూలలా ఎన్ని వందల లక్షల కోట్లు అవినీతి పాలవుతున్నాయి మేడం అని అన్నాడు. యోగి ఆవేశాన్ని, ఆలోచనని అవాక్కై చూశారు ప్రవళిక, మేఘ. బోఫోర్స్ కుంభకోణం, న్యూఢిల్లీ, $218 మిలియన్ రూపాయల దుర్వినియోగం. 2G స్పెక్ట్రమ్ స్కామ్, న్యూఢిల్లీ, 1,76,000 కోట్ల రూపాయల దుర్వినియోగం. తెలుగు స్కామ్, బెంగళూరు, 33,000 కోట్ల రూపాయల దుర్వినియోగం. గడ్డి స్కామ్, బీహార్, 3,300 కోట్ల రూపాయల దుర్వినియోగం. సత్యం స్కామ్, హైదరాబాద్, 1,400 కోట్ల రూపాయల దుర్వినియోగం. ఇంకా కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, హర్షద్ మెహతా స్కామ్, హవాలా స్కామ్, రక్షణ రంగంలో సైతం ఆయుధాల కుంభకోణం. పిల్లలకు పంపిణీ చేసే పుస్తకాలు, వారికి పెట్టే మధ్యాహ్న భోజన పథకంలో సైతం కుంభకోణం. చివరకు మనకు తిండి పెట్టే రైతన్నల తిండి గింజల విషయంలోనూ కుంభకోణం జరిపి దాదాపు 100 మిలియన్ల మందికి సరిపోయే ఆహారాన్ని ప్రభుత్వ గోదాముల్లో కుల్లబెట్టారు. మనకు తెలిసిన కొన్ని స్కామ్లే వందల లక్షల కోట్ల రూపాయల దుర్వినియోగమైతే మనకు తెలియని స్కామ్లు ఎన్ని, ఇంకా దుర్వినియోగమైన ధనం ఎంత లెక్క కట్టగలమా? ఇన్ని వందల లక్షల కోట్లు రాజకీయ రాబందుల పాలబడితే నేను ప్రభుత్వం చేత నా జీవితం కోసం ఎవరినీ మోసం చేయకుండా చేయించిన ఖర్చు మొత్తం కేవలం 45 లక్షలు. మేడం, నేను చేసింది కరెక్ట్ అని మిమ్మల్ని ఒప్పించాలని కాదు. ఎన్నో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఎన్నో రూపాలలో దుర్వినియోగం జరుగుతుంటే తప్పు లేనప్పుడు ఒక సగటు మనిషి తన ప్రాణం కోసం చిన్న అబద్ధం చెప్పి ప్రాణం నిలబెట్టుకోవడంలో తప్పు లేదని నాకు అనిపించింది. మేడం, తల్లిదండ్రులు లేకుండా పెరిగిన నేను నా భార్య, కూతురు అనాథులుగా మారడం ఊహించుకోలేకపోయాను. ఓ భర్తగా, ఓ తండ్రిగా నా కుటుంబం కోసం నేను చేసింది ముమ్మాటికి ఒప్పే అని నా మనస్సాక్షి కనిపించింది. అయినా మాలాంటి సామాన్యులకు ప్రభుత్వం ఫ్రీగా అందించవలసిన విద్యా వైద్యం సక్రమంగా అందిస్తే సమాజం నుండి నాలాంటి యోగులు రారు మేడం, రారు అని ఆవేశంగా అన్నాడు యోగి. మేఘ వెటకారంగా, ఓహో, మరైతే జైల్లో ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు చేశారో అని అంది. ఒకసారి నీలిసంద్రంలో వెన్నెల మెరిసినట్లు యోగి కళ్ళల్లో నవ్వు ప్రత్యక్షమైంది. మేఘ గొనుకుతూ, నవ్వుతున్నాడు చూడు మళ్ళీ అనుకుంది. యోగి చిన్నగా నవ్వి, మేడం, జడ్జి గారు ఉరిశిక్ష వేయకుండా ఎక్కడ జీవిత ఖైదు విధిస్తారోనని చేసిన స్టంట్స్ అవి అన్నాడు. ఎవరికైనా ఏమైనా జరిగితే ఏం చేసేవాడివి అని అడిగింది మేఘ. యోగి 2 చేతులు జోడిస్తూ, ముందే కిచెన్ వాష్ ఏరియాలో నీళ్ల డ్రమ్ములు ఉన్నాయా లేదా అని చూసే ఆ పని చేశాను. ఎవరూ నీళ్లు వంపకపోతే నేనే వంపేవాడిని. తర్వాత కోర్ట్ సీన్ కూడా ఉత్తుతిష్టంటే. మేడం, ఇక క్షమించేశానని చెప్పండి మేడం. ఇది అంతమవబోయే నా జీవితానికి నేను రచించిన ఆరంభం మేడం. ప్లీజ్, మీరు క్షమించానంటే మనశ్శాంతిగా ఉంటాను అని అన్నాడు. మేఘ నవ్వుతూ, మా మేడం గారు ఎప్పుడో 6 నెలల క్రితమే మీ పరిస్థితి అర్థం చేసుకున్నారు కనుకనే మీరీరోజు ఇలా ఉన్నారు. లేకపోతే ఇద్దరూ జైలూచలు లెక్క పెడుతూ ఉండేవారు. ఏమనుకున్నారు? ప్రవళిక ఇక్కడ. ప్రవళిక అంటే ప్రశ్న నా పేరులోనే. నా జీవితంలో మాత్రం సమాధానమే ఉండాలి. అందుకే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే వరకు వాదిస్తూనే ఉంటాను. నా పేరే ప్రవళిక అని తల ఎగరేస్తూ ప్రవళిక వైపు చూస్తూ నవ్వుతూ అంది. నవ్వుతున్న మేఘ వైపు ఆత్మీయంగా చూస్తూ కుర్చీలో నుండి లేచి మేఘ వద్దకు వచ్చి ప్రేమగా హత్తుకుంది చైత్ర. మేఘ, నువ్వు నా కూతురి మీద చూపించిన ప్రేమ, తన కోసం నువ్వు పడిన తపన, తనకి మోరల్గా నువ్వు ఇచ్చిన సపోర్ట్తో నాకు అర్థమైంది. నువ్వు రోజు సైవికి ఫోన్ చేసి అమ్మలా మాట్లాడి అన్నం తినిపించేదానివట. నీకు వట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోదు అంటూ నుదుటిన ముద్దు పెట్టుకుంది చైత్ర. యోగి ఆసక్తిగా, మేడం, మా విషయం 3వ కంటికి తెలియదనుకున్నాం, మీకెలా తెలిసింది అని అడిగాడు. దానికి సమాధానంగా టేబుల్ మీద ఒక పక్కగా బొత్తిగా పెట్టి ఉన్న శుభలేఖల నుండి ఒక లేఖ తీసి ఇచ్చింది ప్రవళిక. ఓపెన్ చేసి చూశాడు యోగి. డాక్టర్ ఉదయ్, న్యూరాలజిస్ట్, వెట్స్, ప్రవళిక అడ్వకేట్
అని ఉంది. ఓ అని నవ్వుతూ కంగ్రాట్స్ మేడం అన్నాడు యోగి. ప్రవళిక బెడ్రూంలోకి వెళ్ళి ఒక ట్రేలో పసుపు కుంకుమ చీర పెట్టి తెచ్చి చైత్రకు బొట్టు పెట్టి ఇచ్చింది. ఆ చీరపై రెపరెపలాడుతున్న యోగి ఫోటో చూస్తూ మొత్తానికి మన ఖైదీ గారి దెబ్బకు లాయర్ గారు అబ్బా అన్నారు అంటూ పకపక నవ్వింది మేఘ. అక్కడ ఒక జీవితం రాహువు వదిలిన పౌర్ణమి చంద్రుడిలా దేదీప్యమానంగా వెలుగుతుంది. యోగి నీళ్ల కళ్ళ నుండి బలవంతంగా చూపు మరల్చుకుంది ప్రవళిక. కొసమెరుపు. మిస్ మేఘ అని సౌమ్యంగా వినిపించిన పిలుపుతో వెనక్కు తిరిగింది మేఘ. అక్కడ అత్యంత అందమైన చిరునవ్వుతో చేతిలో పసుపు గులాబీతో నిలబడి ఉన్నాడు ఓ యువకుడు. ప్రశ్నార్థకంగా చూసింది మేఘ. విల్ యు మ్యారీ మీ అని ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుని అడిగాడు అతను. మేఘ కన్ఫ్యూజ్గా మీరెవరో ఎప్పుడూ చూడలేదు, మీ పేరు కూడా తెలియదు, అయినా అందరూ రెడ్ గులాబీ ఇస్తారు కదా, మీరేంటి ఎల్లో గులాబీ ఇస్తున్నారు అని అడిగింది. గులాబీ వంక అపురూపంగా చూస్తూ ఎల్లో కలర్ అంటే జీవితాంతం నిన్ను వదలను అని అర్థం. ఇక నేను ఐఆమ్ ఫ్రమ్ మలేషియా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నా పేరు కృష్ణ, ఐఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్నాడు అతను. మేఘా జీవితం కూడా ప్రేమతో కొత్తగా ఆరంభమైంది. సుఖాంతం.